టెనాషియస్ యాకోబు, పట్టుదల కలిగినటువంటి యాకోబు. వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ అని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునుగాక. ప్రియమైనటువంటి వారులారా, చాలా విషయాలు మీరు పట్టుదల కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఎవరైనా ఏదైనా మాట అంటే మరలా వాళ్ళ ముఖం చూడకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, ముఖం తిప్పుకోవాలి, ఆ పట్టణానికి వెళ్ళకూడదు, ఆ పెళ్ళికి వెళ్ళినా వాళ్ళని పలకరించము. ఇలాగా పట్టుదల కలిగి చాలా మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. యాకోబు జీవితంలో చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. ఏంటి తన పట్టుదల అంటే, మనము బైబిల్ కానీ చూసినట్లయితే ఇట్ ఈస్ కాల్డ్ ఇంగ్లీష్లో టెనాసిటీ ఆఫ్ పర్పస్. అంటే ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడంటే అది చాలా మొండు పట్టుదల కలిగినటువంటి వాడిగా అది నెరవేర్చుకోవటానికి ప్రయత్నంలో ఉండేవాడు. అయితే తన ఇంటికి తిరిగి వస్తున్నాడు. వచ్చే టైంలో తనకి ఒక భయము, ఆందోళన పట్టుకుంటుంది, తన అన్నయ్య కానీ వచ్చి చంపేస్తాడేమోనని. అందుకు తన ఆస్తిని అంతటినీ యొర్దాను అద్దరికి చేర్చి వారిని ముందు వెళ్ళమని చెప్తాడు. తను యొర్దాను వెనక్కి మళ్ళా అవతల ఒడ్డుకి వచ్చి అక్కడ రాత్రి ఉంటుండగా ఒంటరిగా ఉన్నప్పుడు ఒక దైవ పురుషుడు వచ్చి తనతో పెనుగులాడతాడు, కుస్తీ పడతాడు. అయితే ఆ దైవ పురుషుడు తనకన్నా బలవంతుడు కనుక ఆ కుస్తీ పోటీలో ఆయన ఏం చేస్తారంటే, ఈయనని ఓడించడం కష్టంగా ఉంది అని ఈ ఎముక హిప్ బోన్ని ఆ సైడ్ని జస్ట్ ముడతారు. ముట్టేటప్పటికి ఆ జాయింట్ ఊడిపోతుంది. అయితే అలాంటి నొప్పిని, విపరీతమైనటువంటి పెయిన్ ఉంటుందండి అక్కడ. కానీ ఆ నొప్పిని అంతటిని భరిస్తూ వదలడు యాకోబు. ఎందుకంటే తను గ్రహించాడు, తనకన్నా బలవంతుడితో తను కుస్తీ పడుతున్నాడని తనకు తెలిసిపోయింది. కనుక ఈయన ముట్టుకుంటే చాలు, నాకు నన్ను ఏమైనా చేయగలడని మనమైతే పట్టు వదిలేసి భయపడతాం. కానీ తను ఇంకా గట్టిగా పట్టు వేసి, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదలను అన్నాడు. పట్టు వదలలే. ఆయన అన్నారు, ఆదికాండం 32వ అధ్యాయము 25, 26, 27 వచనాల్లో మీరు చూసినట్లయితే, తెల్లవారుజాము అయింది కనుక నన్ను విడిచిపెట్టు, నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోవాలి. అప్పుడు సూర్యుడు ఉదయించబోతున్నాడు కనుక తను వెళ్ళిపోతానంటే ఆ యాకోబు అంటాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వదలను నిన్ను. అప్పుడు తప్పనిసరిగా ఆ దైవ పురుషుడు యాకోబు కన్నా గొప్పవాడు, యాకోబు కన్నా బలవంతుడు, దేవుడు కనుక ఆశీర్వదించి కానీ వెళ్ళడు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనము ఎన్నో ప్రార్థనలు చేస్తుంటాం. కానీ మనము ఆ ప్రార్థన జవాబు పొందు వరకు మనము పట్టు వదలకుండా మనము ఉంటున్నామా? ప్రార్థన కొనసాగిస్తామా? లేకపోతే పట్టు వదిలేస్తామా? నా జీవితంలో చాలాసార్లు చాలా విషయాలు, నేను ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు, ఒకవేళ నా చదువు అవ్వచ్చు, ఏదైనా విషయం అవ్వచ్చు, ఒక ప్రమోషన్ గురించి అవ్వచ్చు, ఇలాగా రకరకాలుగా నేను ప్రయత్నాలు చేసి మధ్యలో పట్టు వదిలేసినటువంటి పరిస్థితులు. ఎందుకంటే కష్టాలు ఎదుర్కొన్నాను, ఈతలేక వదిలేశాను. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మాత్రం ఆయన చూస్తారు. మనం పట్టుదల కలిగినటువంటి వ్యక్తులమైతే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తారు. పట్టుదల కలిగి ఆత్మీయ పరిస్థితులు, ప్రార్థనలో కానీ, ఆత్మీయతలో కానీ, బైబిల్ చదవటంలో కానీ, బైబిల్ ధ్యానంలో కానీ మనము పట్టుదల కలిగినటువంటి వ్యక్తులుగా మనము దేవుడికి అగపడాలని మీకు మనం చేస్తున్నాను. అటువంటి పట్టుదల మనం కలిగి ఉంటే అది చాలా ప్రయోజనకరము. కనుక ఈరోజు ఆ పట్టుదల కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉందామా? దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. దేవుని బిడ్డలారా, ఆ పట్టుదల కొరకు మీరు ఎదురు చూడండి, కనిపెట్టండి, దేవుణ్ణి అడుగుదాం. ఆ పట్టుదల మీరు ప్రదర్శించండి. దేవుడికి చాలా ఇష్టమైనటువంటి లక్షణము. పరిశుద్ధుడా ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. గాడ్ లవ్స్ అ పర్సన్ హూ హ్యాస్ అ టెనాసిటీ ఆఫ్ పర్పస్ విత్ హిమ్. ఆత్మీయ విషయాలు, దేవుని విషయాలు మేము పట్టుదల కలిగి పట్టు వదలకుండా మేము ఎడతెగక ప్రభా నీ దగ్గర గోజాడుతున్నప్పుడు తప్పకుండా నువ్వు ప్రార్థన ఆలకిస్తావని,
తప్పకుండా మా మనవులు ఆలకించి ప్రభా నువ్వు జవాబిస్తావని నా నమ్మకం. ప్రభా, నా అనుభవం బైబిల్ చెప్తున్నటువంటి సత్యం కనుక నీ బిడ్డలకి మాకు ఈ ఉదయం అటువంటి పట్టుదల మాకు దయచేయమని ప్రభా, నీవు మమ్మల్ని వాడుకొని మా ప్రార్థనలకు జవాబులు దయచేసి మీ కార్యక్రమాలను నెరవేర్చేవారుగా మమ్మల్ని చేసుకున్నామని, మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.